హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఫ్రెండ్స్ ఏంటంటే పెన్షనర్ల మహాధర్నా అండి. సో కొన్ని డిమాండ్ల కోసం ఆ డిమాండ్లు ఏంటి సో అనే విషయాలు అయితే తెలుసుకుందాము. మరి వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్లకు వ్యతిరేకంగా నినాదాలను విడనాడాలని 8వ పే కమిషన్ 8th పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలతో కొత్త విధింపు నిర్వహిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగుపరచాలని చెప్పి అదే తరహాలో పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరుతూ ఈ ఈ రోజున అంటే 25 దేశవ్యాప్తంగా పెన్షనర్ల రాష్ట్ర స్థాయి ధర్నాలు అయితే నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చిందనమాట. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణ్ భవన్ కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ వద్ద అయితే ఈ బుధవారం 10 గంటల నుంచి జరిగే మహాధర్నాలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్లతో పాటుగా బిఎస్ఎన్ఎల్ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొంటారని టఫ్రా నాయకులు ఎన్ సోమయ్య తెలిపారండి. విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద 9 గంటల నుంచే ఈ ధర్నా అయితే జరుగుతుంది. ధర్నాలో రైల్వే, డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు పాల్గొంటారని పెన్షనర్ల నాయకులు ఎం చంద్రశేఖరరావు గారు పేర్కొన్నారు. ఇక కోవిడ్లో నిలిపివేసినటువంటి 18 నెలల డిఆర్ బకాయిలను విడుదల చేయాలని, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీని కూడా గతంలో వాళ్ళ 50%తో పునరుద్ధరించాలని, ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెన్షన్ను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పెంచాలని, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ను పెంచాలి అని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సులను అమలుపరచాలని చెప్పేసి ఎన్సీసీపీఏ నాయకులు కృష్ణమూర్తి గారు డిమాండ్ చేశారు. ఈ విధంగా రిటైర్డ్ ఉద్యోగులకు జనవరి 1, 2017 నుంచి 15% ఫిట్మెంట్ ఇవ్వాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. 12 సంవత్సరాలకే పెన్షన్ కమ్యూటేషన్ రికవరీ పీరియడ్ అనేది సెట్ చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ ముందు 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులందరికీ కూడా నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టును నిజస్ఫూర్తితో అమలు పరచాలని చెప్పేసి కోరడం జరిగింది. నేషనల్ లిటిగేషన్ పాలసీ రూపొందించాలని, పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట. సిసిజిజిఓఓ జాతీయ కమిషన్ చైర్మన్ వి కృష్ణమోహన్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలన్నింటినీ కూడా పార్లమెంటు బడ్జెట్లు సమావేశాల్లో తిరస్కరించినందుకు, కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఈ మేరకు కృష్ణమోహన్ గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారండి.